రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మౌనంగా ఉన్నారంటే ఏదో పెద్ద యాక్షన్ జరుగుతున్నట్టే. దానికి తాజా ఉదాహరణ నిన్నటికి నిన్న అంటే గురువారం నాడు అక్టోబర్ 2వ తారీఖున 5 స్వచ్ఛంద సంస్థల మీద ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ అయినాయి. వాటి FCRA లైసెన్సెస్ అంటే ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద వాటికి విదేశాల నుంచి ధనం తీసుకుని దానిని విదేశీ సహాయము విరాళాలు తీసుకుని స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకున్నటువంటి అనుమతులపైన ఇప్పుడు ప్రశ్న చిహ్నాలు నెలకొన్నాయి. ఈ 5 సంస్థలు ఏమిటి? ఈ 5 సంస్థల్లో మొట్టమొదటిది ఆక్స్ఫామ్. భారతదేశంలో పనిచేసేటటువంటి చిన్న పెద్ద అనేక స్వచ్ఛంద సంస్థలకు ఆక్స్ఫామ్ డబ్బులు ఇస్తుంది. ఆక్స్ఫామ్ వాస్తవానికి ఒక స్వచ్ఛంద సంస్థ, కానీ అది స్వచ్ఛంద సంస్థగా తాను తెచ్చుకున్నటువంటి డబ్బుని మళ్ళీ చిన్న చిన్న స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా డబ్బుని ట్రాన్స్ఫర్ చేస్తుంది. తాజాగా FCRA చట్టంలో భారత ప్రభుత్వం చేసినటువంటి మార్పులలో భాగంగా ఏ పని కోసము తీసుకుంటారో ఆ పనికే ఖర్చు చేయాలి, వేరే పనికి ఖర్చు చేయకూడదు. ఒక సంస్థకి వచ్చిన డబ్బులు ఆ సంస్థే ఖర్చు చేయాలి, ఇతర సంస్థలకు డబ్బుల్ని బదలాయించకూడదు. అన్ని స్వచ్ఛంద సంస్థలు FCRA చట్టం పరిధి కింద పనిచేసే స్వచ్ఛంద సంస్థలన్నిటికీ ఢిల్లీలోని బారాఖంబా రోడ్లో ఉన్నటువంటి SBIలోనే అకౌంట్లు ఉండాలి, వేరే చోట అకౌంట్లు ఉండడానికి వీల్లేదు. దీనిని అతిక్రమించినందుకు ఆక్స్ఫామ్కి సెప్టెంబర్ నెలలో వాటిపైన రైడ్స్ జరిగినాయి. ప్రస్తుతం ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి కేసులు కూడా దాఖలైనాయి. వీటితో పాటు మరొకటి సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్. ఈ సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ అనేది మన దేశంలో బాగా అధ్యయనం చేసేటటువంటి ఒక రీసెర్చ్ సంస్థలా కనిపిస్తుంది. ఈ సంస్థ ఛత్తీస్గఢ్లో కోల్ మైన్స్ ఉన్నటువంటి ప్రాంతంలో కోల్ మైన్స్కి వ్యతిరేకంగా పర్యావరణపరమైనటువంటి ఉద్యమం చేస్తామని చెప్పేసేసి అక్కడ బొగ్గు గనులు పనిచేయకుండా చేసినటువంటి ఘనత ఈ CPRది సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్. దానికి కూడాను IT రైట్స్ జరిగినాయి. మూడవది ఎన్విరానిక్ ఇండియా ట్రస్ట్ అనేటటువంటి ట్రస్ట్. ఇది పర్యావరణపర అంశాలను మాత్రమే చేపట్టి ఫైట్ చేస్తుంది. ఎక్కడన్నా ఫ్యాక్టరీ కడుతున్నారు, సిమెంట్ ఫ్యాక్టరీ కడుతున్నారు, ఎక్కడన్నా రోడ్డు వేస్తున్నారు, ఇంకేదన్నా ఒక డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు మన దామచర్ల రంగారెడ్డి జిల్లాలో అక్కడ నేవల్ రేడార్ స్టేషన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇటువంటి అన్ని చోట్ల కూడాను ఈ తరహా స్వచ్ఛంద సంస్థలు ఉద్యమం చేస్తాయి. దామచర్ల దగ్గర ఎన్విరానిక్స్ ట్రస్ట్ లేదు, కానీ ఇటువంటి సంస్థలు పనిచేస్తుంటాయి. ఇప్పుడు ఈ ట్రస్ట్కి కూడా IT నోటీసులు వచ్చినాయి. మరొకటి లీగల్ ఇనిషియేటివ్ ఫార్ ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్. ఇది ఫారెస్ట్ అటవీ ప్రాంతాలు పర్యావరణానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులను అడ్డుకునేందుకు చట్టపరంగా కోర్టుల ద్వారా పనిచేసేటటువంటి సంస్థ. దీనికి వచ్చిన డబ్బుని వివిధ సంస్థలకి పంచినటువంటి పని చేసినందుకు దీనిని కూడాను. అదేవిధంగా మరొకటి పక్కా కేర్ ఇండియా సొల్యూషన్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే సంస్థ. ఈ 5 కూడాను పెద్ద సంస్థలు దేశంలో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు ఆర్థిక సహాయం చేసి ఈ చిన్న సంస్థల్ని తమ గుప్పెట్లో ఉంచుకుంటాయి. మోదీ ప్రభుత్వం గత ఏప్రిల్లో కూడాను ఇటువంటి 5 సంస్థల పైన వాటి FCRA లైసెన్సుల్ని రద్దు చేసింది. ఆ సంస్థల పేరు చదివితే మీకు ఆ సంస్థల పని అర్థమైపోతుంది. ఒకటి చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా సినోడికల్ బోర్డ్ ఆఫ్ సోషల్ సర్వీస్, సమాజ సేవ కేవలం ముసుగు మాత్రమే. రెండవది వాలంటరీ హెల్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఇది ఒక క్యాథలిక్ సంస్థ. మూడవది ఇండో గ్లోబల్ సోషల్ సర్వీస్ సొసైటీ. నాలుగవది చర్చెస్ ఆక్సిలరీ ఫర్ సోషల్ సర్వీస్, సమాజ సేవ కానీ చర్చ్ ముసుగులో. ఇవాంజలికల్ ఫెలోషిప్ ఆఫ్ ఇండియా, ఇది దేశవ్యాప్తంగా ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ ఇటువంటి ప్రాంతాల్లో బాగా పని ఉన్నటువంటి సంస్థ. వీటి FCRA లైసెన్సుల్ని ఏప్రిల్ నెలలో క్యాన్సిల్ చేసింది. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చడీ చప్పుడు కాకుండా గత 5 సంవత్సరాల్లో 6600 కుహనా స్వచ్ఛంద సంస్థలు విదేశీ ధనాన్ని తెచ్చుకుంటూ ఆ ధనానికి లెక్కాపత్రం లేకుండా ఆ ధనాన్ని దేశ వ్యతిరేక కార్యకలాపాలకు వాడుతున్నటువంటి 6600 కంపెనీల FCRA లైసెన్సులు రద్దు చేసింది.
2014లో ప్రభుత్వం వచ్చిన తర్వాత 20,693 సంస్థల యొక్క ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ రద్దు చేసింది. అంటే ఈ దేశంలో స్వచ్ఛంద సంస్థల ద్వారా రెజీమ్ చేంజ్ ఆపరేషన్స్ నిర్వహించేందుకు, అభివృద్ధి కార్యక్రమాలని, డెవలప్మెంట్ని అడ్డుకునేందుకు చేసేటటువంటి ప్రయత్నాల్ని నరేంద్ర మోదీ ప్రభుత్వము కూకటి వేళ్లతో దెబ్బ కొట్టి దాన్ని ధ్వంసం చేస్తోంది. ఈ స్వచ్ఛంద సంస్థలకు విదేశాల నుంచి ఎంత డబ్బు వస్తుంది? 2019, 2020, 2021 2 సంవత్సరాల్లో అఫీషియల్గా ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ పొంది ఈ దేశంలోకి వస్తున్న ధనము 55,741 కోట్లు. అంటే ఇవన్నీ రద్దు చేసిన సంస్థలు పోగా మిగిలినవి. అంటే ఎంత ధనము విదేశాల నుంచి జార్జ్ సోరోస్ కావచ్చు, ఫోర్డ్ ఫౌండేషన్ కావచ్చు, ఇటువంటి సంస్థల నుంచి, ఆక్స్ఫామ్ కావచ్చు, కారిటాస్ కావచ్చు, మిగతా సంస్థల నుంచి వస్తుందో ఒక అంచనా వేయవచ్చును. అవి ఎలాగ ఈ దేశంలో అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి, ఈ దేశంలో సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాల మధ్య ద్వేషాన్ని పెంచుతున్నాయి, అదేవిధంగా ప్రభుత్వాన్ని పడగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నాయి, రెజీమ్ చేంజ్ ఆపరేషన్స్ చేస్తున్నాయి అనేది మనము అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది. మోదీ చాలా నిశ్శబ్దంగా వీటిపైన గొడ్డలి దెబ్బ వేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.